చిప్స్ అంట. హీరో విశ్వక్సేన్ తన కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశాడు. కల్ట్ పేరుతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ని విశ్వక్సేన్ రాయడం విశేషం. ఇక ఈ సినిమాలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్లు విశ్వక్సేన్ ప్రకటించాడు. హీరో విశ్వక్సేన్ మరోసారి ప్రయోగం చేయబోతున్నాడు. హీరోగా నటిస్తూనే ఫలక్నామా దాస్ కా ధమ్కీ చిత్రాలకి రచన దర్శకత్వం వహించాడు విశ్వక్సేన్. అంతేకాకుండా ఈ సినిమాలను స్వయంగా నిర్మించాడు. ఇక తాజాగా యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించేందుకు తన హోమ్ బ్యానర్లు వమ్మయ్య క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ ద్వారా కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు విశ్వక్సేన్. కల్ట్ అనే టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. లైక్ ఏ లీప్ ఇయర్ 2024 అనేది సినిమా ట్యాగ్ లైన్. సే నో టు డ్రగ్స్ అనే స్లోగన్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ లో డ్రగ్స్ టాబ్లెట్స్ పౌడర్ రూపంలో కనిపిస్తున్నాయి. ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి విశ్వక్సేన్ కథను ఇవ్వగా తాజుద్దీన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ప్రొడక్షన్ లాంచ్ ప్రెస్ మీట్ లో విశ్వక్సేన్ మాట్లాడుతూ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓ వాస్తవిక సంఘటన నుంచి స్ఫూర్తి పొంది కల్ట్ కథ రాశాను. ఈ చిత్రంలో తాజుద్దీన్ దర్శకుడుగా పరిచయం చేస్తున్నాను. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను ముంబై యాక్టింగ్ స్కూల్కి వెళ్ళక ముందు తాజుద్దీన్ గారే నాకు యాక్టింగ్ నేర్పించేవారు. నటనలో నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు లీడ్ పాత్రలు పోషించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా 25 మంది కొత్త యాక్టర్స్ ని పరిచయం చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడిషన్స్ కోసం వీడియోలు సెండ్ చేయొచ్చు. కల్ట్ సినిమా చాలా హిలేరియస్ గా ఉండబోతుంది. ఒక మంచి సందేశం కూడా ఉంటుంది అంటూ విశ్వక్ చెప్పాడు. ఇక తన పెళ్లి గురించి మీడియా వేసిన ప్రశ్నలన్నిటికీ ఇంట్రెస్టింగ్ గా సమాధానం ఇచ్చాడు విశ్వక్. పెళ్ళే కదండి, చేసుకుందాం. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా. టైం వస్తే అదే అవుతుంది. ఏమో త్వరలోనే అవ్వచ్చేమో, లేకపోతే 5-6 ఏళ్ళు పట్టొచ్చు. అయ్యేలా ఉంటే నేనే చెప్తా కదా అంటూ విశ్వక్ చెప్పాడు. ఇక కల్ట్ సినిమా బడ్జెట్ గురించి కూడా విశ్వక్ మాట్లాడాడు. సినిమాకి ఇంత బడ్జెట్ అని ముందే అనుకున్నాం. ఆలోపే అవుతుందో లేదో చెప్పలేం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అలానే అనుకున్నా. కానీ వాటికి ఊహించిన దానికన్నా ఎక్కువే అయింది. కనుక త్వరలోనే బడ్జెట్ గురించి చెప్తానంటూ విశ్వక్ చెప్పాడు.